ఎడారిలో సెలయేర్లు మార్చ్ 31వ తేదీ. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ప్రశాంతమైన ఒత్తిడి విశ్వాసం కాదు, అది కేవలం అణచివేయబడిన ఆందోళన. అనేకసార్లు మనం మనలోని భయాందోళనని నియంత్రించుకుంటూ దేవుణ్ణి విశ్వసిస్తున్నామని అనుకుంటుంటాం. విశ్వాసము బాహ్యంగా ప్రశాంతతను ప్రదర్శించటం మాత్రమే కాదు, ఆంతర్యంలో కూడా ప్రశాంతతను కలిగిస్తుంది. ఇలాంటి ప్రశాంతతకు కార్మైకెల్ ప్రకృతి సిద్ధమైన ఒక ఉదాహరణను మనకిస్తోంది. చిన్న పక్షుల్లో ఒకటైన తేనెపిట్ట అని పిలువబడే ఒక భారతదేశపు పక్షి తన కోసం కళాత్మకమైన గూటిని తయారు చేసుకుంటుంది. చూసేందుకు ఆ గూడు అతి చిన్నదిగాను సున్నితమైనదిగాను కనిపిస్తుంది. ఆ గూటిని ఆ పిట్ట 4 సున్నితమైన దారాలతో ఒక చిన్న కొమ్మకి వేలాడదీస్తుంది. బలంగా ఒక్క నీటి చుక్క దానిపై పడినా, ఒక పసిపాప దాన్ని ముట్టుకున్నా తెగిపోయేంతటి సున్నితంగా ఉంటాయి ఆ దారాలు. వర్షాకాలానికి ముందు ఒక తేనెపిట్ట ఒక గూటిని అల్లుతుండడం కార్మైకెల్ చూసింది. రానున్న బలమైన గాలి తుఫానులతో కూడిన భీకరమైన వర్షాల్లో ఆశ్రయం కోసం అంత సున్నితమైన గూటిని కట్టుకుంటున్న ఆ పిట్టను చూసి దీనికి నిజంగా మతి లేదు అనుకుంది కార్మైకెల్. రానున్న భీకరమైన గాలి తుఫాన్లకు ఈ చిన్న గూడేం తట్టుకుంటుంది? ఆమె తనలో తాను ప్రశ్నించుకుంది. వర్షాకాలం ప్రారంభమైంది. తీవ్రమైన గాలివాన మధ్య అటు ఇటు ఊగిసలాడుతున్న ఆ చిన్న గూటిని కార్మైకెల్ తన కిటికీలో నుంచి చూసింది. ఆ గూడు తెగిపోయి ఎక్కడికో కొట్టుకుపోతుందని ఆమె అనుకునింది. కానీ ఆశ్చర్యం, తేనెపిట్ట ఆ గూట్లో నిశ్చింతగా కూర్చొని ఉంది. అది ఆ గూటికున్న చిన్న రంధ్రం వద్ద తన తల పెట్టుకొని అప్పుడప్పుడు బయటపడుతున్న వర్షపు చినుకుల్ని తన పొడవైన ముక్కుతో నోటిలోకి తీసుకొని మింగుతోంది. ఆ వర్షపు చుక్కల్ని పుష్పాల్లోని మకరందాన్ని ఆస్వాదించినట్టుగా అది ఆస్వాదిస్తోంది. బయట కుండపోత వర్షం కురుస్తోంది. పెనుగాలులు భీకరంగా చెలరేగిపోతున్నాయి. అయినప్పటికీ ఆ పిట్ట తనకేం పట్టనట్టుగా తన వెచ్చటి గూట్లో ఎలాంటి భయం లేకుండా తన చిన్ని గుడ్లను పొదుగుతూ ప్రశాంతంగా కూర్చొని ఉంది. తేనెపిట్ట గూటి కంటే సురక్షితమైన విశ్రమ స్థానం మన తలకు, హృదయానికి ఉంది. దేవుని వాగ్దానాలు మనకున్నాయి. అవి చాలు మనకి ఎంతటి పెనుగాలుల్లోనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.